అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, నిన్న చేసిన వీడియోలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకొని ఉంటారు. ఈరోజు మనం చూడబోతున్నాం, మీకు గనక ఉమ్మనీరు తక్కువగా ఉంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా, ఎలాంటి పనులు చేయడం ద్వారా మీకు వెంటనే ఉమ్మనీరు పెరుగుతుందో ఆ 10 పనులేంటో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ స్థాయిలను పెంచుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది తల్లి మరియు శిశువు ఆరోగ్యానికి అవసరం. ఇప్పుడు మనం ఉమ్మనీరు వెంటనే పెరిగే 10 మార్గాలు తెలుసుకుందాం. మొదటిగా చూస్తే తగినంత నీరు త్రాగడం. నీరు శరీర హైడ్రేషన్ కోసం ఎంతో అవసరం. ప్రతిరోజు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీటిని త్రాగడం ద్వారా శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. హైడ్రేటెడ్ శరీరం ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ స్థాయిలను సుమారు 5 నుండి 10% వరకు పెంచుతుంది. నీటిని విరివిగా త్రాగడం వల్ల గర్భంలో ఉన్న నీటి పరిమాణం పెరుగుతుంది మరియు శిశువు అభివృద్ధికి అవసరమైన పోషకాలు సరైన రీతిలో చేరుతాయి. ఇక రెండవదిగా చూస్తే పండ్ల రసాలు తీసుకోవడము. పండ్ల రసాలు, ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ పెరగడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్, వాటర్ మెలన్ జ్యూస్, మస్క్ మెలన్ జ్యూస్ మరియు దానిమ్మ, ఈ యొక్క పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మనం రోజు డయట్లో గనక చేర్చుకున్నామంటే ఇది శరీరం నుండి నీటి పరిమాణాన్ని పెంచుతూ విటమిన్లు మరియు ఖనిజాలను కూడా అందిస్తుంది. ఇక మూడవదిగా చూస్తే సాంబార్లు, సూపులు ఎక్కువగా త్రాగడం. కాయగూరల సూపు, చికెన్, మటన్లు, వీటి యొక్క సూప్స్ అనేవి మంచి పొటాషియం సమృద్ధిని కలిగి ఉంటాయి. ఈ సూపులు తాగడం వలన శరీరంలో నీటి నిల్వ అనేది పెరుగుతుంది. సూపులు తక్కువగా క్యాలరీలు కలిగి ఉంటాయి, కానీ పోషకాహారం మాత్రం ఎక్కువగా ఉండడం వలన శరీరానికి అవసరమైన పోషకాలను త్వరగా అందిస్తుంది. ఇది గర్భంలోని నీటి పరిమాణాన్ని సరిగ్గా నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇక నాలుగవ మార్గం కొబ్బరి నీరు త్రాగడం. కొబ్బరి నీరు శక్తివంతమైన హైడ్రేషన్ సోర్స్. ఇది కేవలం నీటిని మాత్రమే కాదు, ఎలక్ట్రోల్స్ కూడా అందిస్తుంది. ఇది శరీరంలో నీటి నిల్వను మెరుగుపరుస్తుంది. కొబ్బరి నీరులో ప్రీటోల్, మ్యాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. సో ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి మరియు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ స్థాయిలను కూడా పెంచుతాయి. ఇక ఐదవ మార్గం పోషకాహారాలు తీసుకోవడము. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు లభించే ఆహారం శరీరంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఉదాహరణకు కూరగాయలు, పండ్లు, పూర్తి ధాన్యాలు, నట్స్ మరియు సీడ్స్ అనేవి తీసుకోవడం మంచిది. ప్రోటీన్లు శరీర టిష్యూలను మరమ్మతు చేసుకోవడానికి అవసరం మరియు విటమిన్లు శరీరంలోని రసాయన చర్యలను సక్రమంగా జరపడానికి సహాయపడతాయి. ఇవి ఒంటిలో ఉండే నీటి శాతాన్ని తగ్గకుండా చూసుకుంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే ఆరోగ్యకరమైన క్రొవ్వులను తీసుకోవడము. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్, అవకాడో లాంటి ఆరోగ్యకరమైన క్రొవ్వులను డయట్లో చేర్చుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేటివ్గా ఉంచడానికి ఇవి సహాయపడతాయి. ఈ క్రొవ్వు శరీరంలో సంతులిత ఆహార ప్రొఫైల్ని మెరుగుపరుస్తాయి మరియు శరీరంలోని ఫ్లూయిడ్ నిల్వలను పెంచుతాయి. అదనంగా అవి శరీరంలో విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలను శోషించడంలో సహాయపడతాయి. ఇక నెక్స్ట్ మార్గం ఏంటి అంటే శారీరక శ్రమ తగ్గించడం. ఎక్కువ శారీరక శ్రమ చేయడం శరీరంలో నీటి నిల్వలను తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలు తక్కువ శారీరక శ్రమ చేయడం, విరామం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం వల్ల శరీరంలో నీటి పరిమాణం స్థిరంగా ఉంటుంది. ఎక్కువ శారీరక శ్రమ చేయకుండా ఉండడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు సక్రమంగా అందుతాయి. ఇవి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. ఇక నెక్స్ట్ మార్గం ఏంటి అంటే డాక్టర్ సలహా తీసుకొని ఐవి ఫ్లూయిడ్స్ని తీసుకోవడము. గర్భిణీ తల్లులు తమ డాక్టర్ సంప్రదించడం చాలా ముఖ్యం. డాక్టర్లు నిర్దిష్ట పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని హైడ్రేషన్, ఐవి లేదా ఆమ్నియాటిక్ ఇన్ఫ్యూషన్ వంటి వైద్యపరమైన చికిత్సలను సూచించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు వైద్య సహాయం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక 9వ మార్గం ఏంటి అంటే ప్రెగ్నెన్సీ యోగా లేదా ధ్యానం చేయడం. యోగా మరియు ధ్యానం అనేది శారీరక మానసిక ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గడం శరీరంలో హార్మోన్లను సరిగ్గా నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ స్థాయిలను స్థిరంగా ఉంచడానికి అవసరం. ప్రెగ్నెన్సీ యోగా శరీర వ్యాయామాలు అనేవి రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి, శరీరంలో నీటి నిల్వలను పెంచుతాయి. ఇక 10వ చివరి మార్గం ఏంటి అంటే ఉమ్మనీరు తగ్గకుండా చూసుకోవడము. అవునండి, కొన్ని రకాల ఆహార పదార్థాలు మనం తీసుకోవడం ద్వారా ఉమ్మనీరు తగ్గుతుంది. ముఖ్యంగా కెఫెయిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్తో కలిగిన ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి గర్భవతులు పూర్తిగా అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ఉమ్మనీరు తక్కువగా ఉండే గర్భవతులు. అలాంటి టైంలో కనుక మీరు ఈ యొక్క ఆహారాలు తీసుకుంటే ఉన్న ఉమ్మనీరు కూడా చాలా వరకు పీల్చుకొని ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉమ్మ నీరు తక్కువ చేసే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఉమ్మ నీరు పెంచుకునే 10 మార్గాలు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.